ధనుర్మాస వ్రత విధానం అండి. సూర్యదేవుడు ధనుసు రాశి ప్రవేశించడం మొదలై భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉండే రోజు ధనుర్మాసం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ. విష్ణు భక్తులకు ప్రధానమైనవి రెండు. మొదటిది ఏకాదశి, రెండోది ధనుర్మాస వ్రతం. నెల రోజుల పాటు సాగుతుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి కట్టి పొంగలి, చక్కెర పొంగలి తదితర పదార్థాలతో స్వామికి నివేదిస్తారు. అనంతరం దక్షిణ తాంబూలములను సమర్పించాలి. ఈ నెల రోజులు క్షుర కర్మ చేయించుకోకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఇలా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించిన వారికి సిరి సంపదలు, ఆరోగ్యాలు చేకూరి అత్యంత అంత్యంలో మోక్షం సిద్ధిస్తుంది. ఈ విధముగా 12 సంవత్సరముల పాటు శ్రీహరిని సేవిస్తే వచ్చే ఫలితం వస్తుందో ధనుర్మాస వ్రతాన్ని ఒక్కసారి చేస్తే అంత పుణ్యం కలుగుతుంది. హరి పూజలో తులసి పత్రాలను ఉపయోగిస్తే సకల పాపాలు తొలగి వైకుంఠధామం చేరడం ఖాయం. ప్రదక్షిణ చేసిన ఫలం సిద్ధిస్తుందని ఆగమ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విధముగా వైష్ణవులు చాలా పవిత్రముగా ఈ ధనుర్మాస వ్రతము ఆచరిస్తారు. ఈ నెల రోజులు ఎంతో పుణ్యప్రదమైనదని చేస్తారు. డిసెంబరు 15 నుంచి భోగి పండుగ వరకు ధనుర్మాసముగా జరుపుకుంటారు. చాలా పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఈ ధనుర్మాస వ్రతాన్ని వాళ్ళు చాలా పవిత్రముగా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.